హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకితార అఫీషియల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి అయితే పుట్టు వెంట్రుకలు తీస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచాము. ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం అనమాట. సో అరసవెల్లికి అయితే వెళ్తున్నాము. సో అరసవెల్లి ఎలా వెళ్తున్నాం ఏమి అని అయితే చిన్నగా మా జర్నీ వీడియో అలా తీసామన్నమాట. సో మా వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మేము రెడీ అయిపోయి వెహికల్లో అయితే ఎక్కేసామన్నమాట. సో వెహికల్లో అలా సరదాగా మాట్లాడుకుంటాం. స్ట్రీట్ జర్నీ చేస్తున్నాము. తెల్లవారుజామున మేము సూర్యనారాయణ టెంపుల్కి వెళ్తున్నామండి. వెళ్తున్నాము, అరసవల్లి వెళ్తున్నామండి. ప్రయాణం చేస్తున్నాము. మా బాబుకి మీరందరూ కూడా తేజ శ్రీకర్ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి సో సరదాగా అత్తమ్మ అలా వాయిస్ ఇచ్చిన తర్వాత కాసేపు తర్వాత అలా వెహికల్ అలా మాట్లాడుకుంటూ అలా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. సో చెల్లి అయితే అలా చిన్నగా వీడియో తీసింది. సో చిన్న చెల్లి అత్తమ్మ మేమందరం అంటే అలా సరదాగా అయితే జర్నీ చేస్తున్నాం అనమాట. ఇంకా కాసేపు తర్వాత అయితే ఇంకా అందరూ స్లీప్ మూడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం కదా. సో మార్నింగ్ ఇంకా జర్నీకి చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది. బాబు పడుకుని పోయారు, ఇంకా మా వారు కూడా అక్కడ పడుకుని పోతున్నారు. సో అలా చిన్నగా చూపిస్తూ జర్నీ చేస్తున్నాం అనమాట. మధ్యలో టిఫిన్ కొట్టు దగ్గర ఆగాము. సో టిఫిన్ తిందామని చెప్పేసి అయితే టిఫిన్ దగ్గర ఆగాము. సో టిఫిన్ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా ఫ్రెండ్స్, మినిమం 4 hours జర్నీ, 4 hours 5 hours జర్నీ కదా. సో నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. సో చెట్టు వాళ్ళు అలా పడుకుని పోయారు. చిన్నగా అలా వీడియో తీశాను. అక్కడ అలా నవ్వుకుంటూ మా హస్బెండ్ అలా వీడియో తీస్తున్నారనమాట. ఇంకా నవ్వుకుంటూ అలా వీడియో కంటిన్యూ అయింది. ఇంకా అంటే అరసవెల్లి దిగిపోయి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్ అది అరసవెల్లి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్తున్నాం. కాకపోతే లగేజెస్ అయితే వెహికల్లో ఉండిపోయాయి అనమాట. బాబుకి డ్రెస్ చేంజ్, గుండు చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేస్తాం కదా, అవన్నీ అయితే కొబ్బరికాయలు అవన్నీ వెహికల్ ఉండిపోయాయని చెప్పేసి ఇక్కడ నించొని అయితే ఉన్నాం అనమాట. మా హస్బెండ్ వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ అవి తీసుకొని వచ్చిన తర్వాత మేమైతే ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా బాబుని ఎత్తుకొని అలా టెంపుల్లోకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎంత జనం అంటే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే అస్సలు ఖాళీ లేదు. సో నేను చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు అంటే వెనకాల నడుస్తున్నాము. సో బాబాయి, తమ్ముడు, మా బాబు చూస్తున్నాడు అనమాట అన్నిని. ఎంట్రన్స్ ముందే కొంచెం దూరంలో అయితే గుండె తీసే కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మేము అక్కడికి వచ్చేసాం, అది ఆపోజిట్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము, తీయించుకుంటున్నాం. అడుగుల్లో ఉంది నా గుడి, నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి, పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి, నీ పేరై మోగింది గుండె సంబడి. సో మా గుండె అయితే ఇలా అవుతుందన్నమాట. మా బాబుది అయితే అంటే నిజంగా ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఏడుచేసేవాడు. బాబాయ్ ఎందుకు అని అనుకున్నాం, కాకపోతే చేయాలి కదా తప్పదు అని చెప్పేసి ఇంకా అలాగ పట్టుకొని ఆడిపిస్తూ అలాగ. బాబుకి అయితే ఫోన్ అయితే అలవాటు చేయలేదు, అలా మాట్లాడిస్తూ ఏదో అలా నచ్చ చెప్తూ ఇంకా వీడియో ఆఫ్ చేసి బాబుని అయితే ఆడిపిస్తూ అలాగా తీసాము. చిన్నగా అలా వీడియో తీసామంతే. తర్వాత వీడియో ఆఫ్ చేసి బాబుని ఆడిస్తూ తీసామన్నమాట. కాకపోతే వీడియో తీయడానికి అంత కన్వీటీ లేదని చెప్పేసి మా వారు తీశారు. సో తమ్ముడు అయితే బాబుని పట్టుకున్నారు. సో అలా తీశారు బాబుని ఆడిస్తూ. బాబు అయితే చాలా గట్టిగా ఏడిస్తారు ఫ్రెండ్స్. సో ఈ గుండె అయిపోయిన తర్వాత మేమైతే ఇలాగే దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. బాబు స్నానం చేయించేసి దర్శనంకి వెళ్ళిపోయి, సో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి కోకోనట్ వాటర్ అయితే తీసుకొని వచ్చారు. సో కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నారనమాట. సో మా దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇక్కడంటే మా వెహికల్ దగ్గరలోనే కూర్చున్నాం అనమాట మేమైతే. సో మా
వెహికల్ దగ్గర నుంచి కూర్చొని ఇక్కడ నుంచి సిరిపురం టెంపుల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో సిరిపురం టెంపుల్లో మధ్యలో అయితే ఇంకా టైం అవుతుందని చెప్పేసి లంచ్ చేయడానికి అయితే మన దగ్గర ఒక ప్లేస్లో అయితే స్టాప్ చేసుకొని ఇంకా అందరూ లంచ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను బాబు అంటే ఇంకా కార్లోనే కూర్చొని తింటున్నాను. అందరూ ఇంక బయట కూర్చొని తింటున్నారు. చల్లగా గాలి బాగుందని చెప్పేసి అందరూ బయట కూర్చున్నారు. చల్లగాలి ఎక్కువ వేసేస్తుందని నేనైతే లోపల కూర్చున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఫాదర్ లేని లోటు మా హస్బెండ్లో అయితే నాకు తీరు. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సిరిపురం అంటే టోటాయిస్ ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ తాంబేలు టెంపుల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అంటే అరసవెల్లి పక్కనే ఉంటుంది. సో చాలా ఫేమస్ ఆ టెంపుల్కి అయితే వచ్చాను. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మరీ అంత క్లియర్గా అయితే అంటే మరీ అంత పెట్టలేదు, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా. అరసవెల్లి వచ్చి టెంపుల్కి రండి, చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే అరసవెల్లి పక్కనే అనమాట. టోటాయిస్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్. కాకపోతే దర్శనంది ఖాళీ ఉందా లేదా అంటే టికెట్స్ ఖాళీ ఉన్నాయా లేవా అని మాట్లాడడానికి అయితే వెళ్ళాము. టికెట్స్ ఏమి వెళ్ళేవి లేవంటే ఓన్లీ ఫ్రీ దర్శనం ఉంటుందంట. కాకపోతే అస్సలు ఖాళీ లేదు. సరే అని చెప్పేసి ఆ లోపు మొత్తం చూసొద్దాం అని చెప్పేసి మొత్తం చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రీ దర్శనం ఒకటే ఖాళీ ఉంది, అంటే 500 దర్శనం అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ రోజు మాత్రమే ఖాళీ లేదు. ఎందుకంటే కార్తీక మాసంలో ఖాళీ ఉండదంట ఈ టెంపుల్స్. అరసవెల్లి ఒకటి ఇదొకటి అస్సలు ఖాళీ ఉండదంట. సరే మొత్తం మా లోపు చూసి వచ్చేసరికి కొంచెం ఖాళీ అవుతుంది అని చెప్పేసి మొత్తం చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. మేమైతే అత్తమ్మ అవి తీసుకుంటుంది అనమాట. అందరూ తిందామని చెప్పేసి. నాకేమొచ్చి చిన్నప్పుడు అంటే ఇవి ఉంటాయి కదా పాప్కార్న్తో చేసిన జొన్న సంథింగ్ ఏదో అంటారు, అది బాగా ఇష్టం అనమాట. ఇవే తీసుకోవచ్చు కదా, మరమరాలు ఎప్పుడు దొరుకుతుంది కదా అని చెప్తున్నాను అనమాట అత్తమ్మకి. సరే అని చెప్పేసి ఇంకా బాబుతో అయితే ఇంకా బాబు దగ్గరకు వచ్చాను. పాలు తాగుతున్నాను, పాలు పెట్టేస్తుంటే వద్దని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకెత్తుకొని మొత్తం తిరుగుతున్నాం అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్. సో దానికి ముందే చెరువు ఉంది. సో కోనేరులో అయితే స్నానం చేసిన వాళ్ళు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళొచ్చు. సో కోనేరు అయితే ఉందన్నమాట. సరే అని చెప్పేసి మేమైతే క్రొకోడైల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. టోటాయిస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా తాంబేలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ దేవుళ్ళు అన్నమాట. అంటే బయట ఉన్న తాంబేలు వేరే ఉంటాయి, ఇందులో ఉన్న టోటాయిస్ వేరే ఉన్నాయి అన్నమాట. సో వాటి డిఫరెన్స్ అయితే చూస్తున్నాము. సో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏవైనా వేసినా కూడా తింటున్నాయి అన్నమాట. మేమైతే అవి కొన్నాం కదా ఫ్రెండ్స్, మా దగ్గర అవి ఉన్నాయని అవి వేసామన్నమాట. అవి తింటున్నాయి. ఇంకా వాటిని అలా బాబు అయితే చూస్తున్నాడు అన్నమాట. బాబు అయితే వాటిని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు. బాబు అది కూడా వేసాడు అనమాట. తిన్నప్పుడు చూస్తున్నాడు. సరే అని చెప్పేసి నేను కోనేరులో కాలు కడుక్కోవడానికి అయితే వెళ్ళాను అనమాట. కాలు కడుక్కొని వస్తున్నాను కోనేరులో. సో నాకు తెలియకుండా కాలు కడుక్కొని వచ్చింది కూడా మా చెల్లి వాళ్ళు వీడియో తీశారు. సర్లే అని చెప్పేసి ఇంకా ఏమన్నది. సో అక్కడ రావి చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్. సో కార్తీక మాసంలో ఆల్రెడీ అంటే రావి చెట్టుకి వెళ్ళి పూజ చేశారు. సో
రాళ్ళ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. దాన్ని పెట్టుకొని ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డే పెట్టేశాను అనమాట వీడియో అయితే. సో అటు కొట్టడానికి అంత కన్వీనియంట్ లేదని చెప్పేసి ఇటువైపు వచ్చి కొట్టేసాను. ఇటువైపు వచ్చి కొబ్బరికాయ కొట్టాను అనమాట ఫ్రెండ్స్. సో ఇంక నేను దాన్ని పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సిరిపురం టెంపుల్ అంతా. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. పార్ట్ 2 అయితే ఉంది ఫ్రెండ్స్. మేము ఆర్కే బీచ్కి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం ఏమి అని అయితే పార్ట్ 2లో చూసేయండి.